ప్రతిదినము వినిపిస్తుంది పాస్టర్. ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా, ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. మూడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి, మూడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి, చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, విరిగి నలిగిన మనుషులను బాగు చేయును నీ సన్నిధి, విరిగి నలిగిన మనుషులను బాగు చేయును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి, నెమ్మదినిచ్చును నీ సన్నిధి, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా, దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది
ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి నీవే, అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. మార్గము నీవే, సత్యము నీవే,
జీవము నీవే నా ప్రభువా. విస్తారంభగా వ్యాపకములలో విడచిన నీ సహవాసమును, విస్తారంభగు వ్యాపకములలో విడచిన నీ సహవాసమును, సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము. నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితము నా నీ మాటలను వినుటయ చాలని ఎరిగితిని. నా జీవితము నా నీ మాటలను వినుటయ చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావు నా ప్రభువా, కడుగుట నేర్పినావు నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. స్వస్థపరచితివి నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. గుర్తించితిని త్యాగమును, గుర్తించితిని త్యాగమును. వినయముతో నీ సన్నిధి చేరి, వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను, నిత్యము నిన్ను కొనియాడెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి. ప్రేమతో పరమా విందున సంగి, ప్రేమతో పరమా విందున సంగి ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన అత్తరు భరణి పగులాగొట్టి నిన్ను పూజింతును. ప్రియముగా దాచిన అత్తరు భరణి పగులాగొట్టి నిన్ను పూజింతును. నీ ప్రేమను నేనెన్నగతరమా, నీ ప్రేమను నేనెన్నగతరమా,
నా జీవితమున చాలిన ప్రభువా, నా జీవితమున చాలిన ప్రభువా, ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. పెద్దలు పరిశుద్ధ జాలని జనమందున లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, ఆరాధించెదా మది నిన్ను పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా, ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైనా, శత్రువుల చిక్కులైనా,
శ్రమల వలన శత్రులైనా శ్రమల వలన చింతలైనా శత్రువులలో చిక్కులైనా తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి శాంతి ప్రసాదించు దేవుని గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి శాంతి ప్రసాదించు దేవుని గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి కుదట పడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా కుదట పడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి కలవరమైనా కలతలు ఉన్నా కలవరమైనా కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరును కలుగు సుఖములు మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా. ప్రియులారా, ఉదయ గారు మనం కలిసి ప్రార్థన చేయడానికి, కలిసి ఆరాధన చేయడానికి దేవుడు చిన్న కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మన ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేనాక. కాబట్టి దేవుడు ప్రియులారా నమ్మదగిన దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు. ప్రదాక మనం చూసినట్లయితే మనల్ని అద్భుతంగా దేవుడు కాచి కాపాడి ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి దేవునికి వందనాలు. ఇంకా కూడా దేవుడు తప్పకుండా మనల్ని కాచి కాపాడి బలపరిచి పోషించి తప్పకుండా ప్రియులారా దేవుడు జీవగల దేవుడు తప్పకుండా నడిపిస్తారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు గొప్ప ప్రేమ, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అనమాట. దేవుడు అంటే ప్రేమ, ఓడిస్ లవ్, దేవుడు ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమలో ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం హల్లెలూయా. ఆ తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనల్ని రక్షించుకోవడానికి వరకు, మనల్ని విమోచించుకోవడానికి వరకు పావములో పడి దేవుని నుండి దూరంగా ఉన్న మనల్ని సాతాను చేయి నుండి మనల్ని రక్షించుకోవడానికి వరకు తన ప్రియ కుమార్ని ఇచ్చేస్తామన్నమాట. తన ప్రియ కుమార్ని ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి తన ప్రియ కుమార్ని తండ్రిని దేవుడు ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఈ రోజు దేవుని బిడ్డలుగా మనం ఉన్నామన్నమాట. తండ్రిని దేవుడు తన ప్రియ కుమార్ని మన కొరకు అనుగ్రహించిన కాబట్టి ఆ యేసుక్రీస్తు సువార్త మనం అంగీకరించి రక్షణ పొందిన కాబట్టి ప్రియులారా మనం అందరూ ఇప్పుడు తండ్రికి చెందిన వారిగా మార్చబడామన్నమాట. పరలోక తండ్రికి, లేదంటే జీవంగా దేవునికి, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తుకు మనం చెందిన వారిగా
మార్చబడామన్నమాట. దేవుని సొత్తుగా మనం మార్చబడామంటే దాని కొరకు విలువ ఇచ్చామన్నమాట. హల్లెలూయా. దాని కొరకు విత్తనాలు పెట్టామన్నమాట. అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమార్ని ఇచ్చేసామన్నమాట. కాబట్టి ప్రియులారు మనలో పరిశుద్ధాత్మ వారైన యేసుక్రీస్తు మనలో వచ్చేసామన్నమాట. పరిశుద్ధాత్మ అంటే చాలా క్రిస్తువును కలిగిన వారు వ్యక్తులుగా మనలో దేవుడు లేవనెత్తున్నమాట. చాలా అభిషక్తులను దేవుడు క్రిస్తువుని అభిషక్తులను దేవుడు లేవనెత్తున్నమాట. దానికి ప్రియులారు మనం చూసినట్లయితే సీడు ప్రియులారు మనం చూసినట్లయితే తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని పెట్టామన్నమాట. లేదు కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే మనం దేవుళ్ళు అన్ని ఏరియాలు మనం చూసినట్లయితే ఎక్కడైనా సరే ఏ దేశంలో వెళ్ళినా సరే క్రిస్తువును కలిగిన వారిని మనం చూడవచ్చు అనమాట. పరిశుద్ధాత్మ పొందబడిన వారిను క్రిస్తువును ప్రియులారా అంటే క్రిస్తువును కలిగిన వారిను ప్రియులారా మనం చూడవచ్చు. ఆత్మలో సత్యములు ఆరాధన చేసిన వారిను, యేసునామములో ప్రార్థన చేసిన వారిను ఇక్కడ వెళ్ళిన మనం యేసునామములో ప్రియులారా ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ సుధలు. కాబట్టి దానికి మనం ఇప్పుడు చూస్తున్నామంటే దానికి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే తండ్రిని దేవుడు తన ప్రియ కుమార్ని ఇచ్చిన కాబట్టి అనమాట. ఇప్పుడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం దేవుడు మనల్ని ప్రేమించాము, మనం కూడా దేవుని ప్రేమించాలి. ఇప్పుడు కొన్నిసారి మనం పాటలు పాడదాం, దేవా నేను మిమ్మల్ని ప్రేమిస్తానని మన పాటలు పాడదాం, మంచిది. కానీ ఈ ప్రేమ అంటే ప్రియులారా మనం మాటల్లో అది ఎక్స్ప్రెస్ అది మనం చూపాలి అన్నప్పుడు కూడా అది క్రియల ద్వారా కూడా బయటపడతాయి అనమాట. 1 యోహాను 3:17 18 ప్రియులారా మనం చూడవచ్చు. నాలుకతో మాత్రం మీరు ప్రేమించేవారుగా ఉండకుండా మన క్రియల ద్వారా కూడా ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దానికి ఆధారమైన కొన్ని వాక్యాలు ప్రియులారా చూపిస్తాం. అది మాత్రం కాకుండా బైబిల్ గ్రంథం ప్రియులారా మన జీవితాన్ని మార్చేస్తాయి అనమాట. అంటే చేంజ్ చేస్తుందన్నమాట. మనకు అందరికీ ఇప్పుడు మనం ఎవరితోనైనా అంటే సమృద్ధి అనుభవంలోనికి లేదంటే దేవుని ఒక గొప్ప దేవునిలో మీరు అనుభవించాలి అని కోరికలేని వారు ఎంతమంది ఉన్నారని చేయి పైకి లేపు అంటే మీరందరూ లేపుతారు. నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం. దేవునికి ఆశీర్వాదం వద్దు అని చెప్పేవారు మామూలు ఎవరు లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి సమృద్ధి అనుభవం ఆశీర్వాదాలు ప్రియులారు. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రియులారు మనం ఒక్కసారి చూస్తాం. కాబట్టి ఈ వాక్యాలు మనం పాటిస్తున్న వారు అన్నప్పుడు కూడా మనం ఒకసారి ప్రియులారు మనం ఎలాగుంది, ఇప్పుడు మన జీవితం ఎలాగుంది అని ఒకసారి మనం వాక్యం ద్వారా ప్రియులారు మనం చూస్తాం. కాబట్టి దానికి ఆధారంగా ప్రియులారు మనం చూస్తున్నట్లయితే 2 కొరింథీయులు 9వ అధ్యాయము ప్రియులారు 6వ వచనం ఒకసారి మనం చదువు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే కొంచెముగా విత్తవాడు సమృద్ధిగా పంట కోస్తాయని పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు చెప్పలేదన్నమాట. కానీ మనం అందరి కోరిగా సమృద్ధి లేదంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా ఒక గొప్ప స్థాయికు మనం ఉండాలని ప్రియుల మనం ఆశపడేవారు. మామూలుగా మనుషులుగా మనం ఆశపడేవారు ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని నేనైతే ఆశపడే వ్యక్తి అనమాట. ఇప్పుడు నేను దేవుని కొరకు ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలని ప్రియులరా చాలా కోరిక కలిగిన వ్యక్తి అనమాట. ఇప్పుడు మీకు కూడా కోరిక ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులరా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది, రిమెంబర్ దిస్, ఏ ఫార్మర్ హూ ప్లాంట్స్ ఓన్లీ ఫ్యూ సీడ్స్ విల్ గెట్ ఎ స్మాల్ క్రాప్ బట్ ద వన్ హూ ప్లాంట్స్ జనరస్లీ విల్ గెట్ జనరస్ క్రాప్ అని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రియులరా మనం చూసినట్లయితే సమృద్ధి అనుభవంలోనికి దేవుని పిలుపు పొందిన మనం వెళ్ళాలి అంటే ఫెయిత్ఫుల్ చాలా ఇంపార్టెంట్, ఉత్సాహం చాలా ప్రాముఖ్యమైన విషయం, దేవుని ప్రేమించే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ఒక సాక్రిఫైస్ జరుగుతుంది అనమాట. సాక్రిఫైస్ అంటే మనం ఆ సెల్ఫ్ ను జయించుకోవాలన్నమాట. చాలా సరే ప్రియులారా మన బుద్ధి దేవుని యొక్క మాటకు లోబడకుండా చేస్తారనమాట. మన బుద్ధి అడ్డుపడితే చాలా సరే. ఒకటి అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది మనం బలంగా ప్రార్థన చేయాలి. బలంగా ప్రార్థన చేసినప్పుడు వాక్యాలు మనం బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ మనిషిని బలపరుస్తుంది. ఇప్పుడు ఆత్మ మనిషి బలంగా ఉన్న వ్యక్తులు ఇంకా నూతన స్థాయికు వారిని దేవుడు నడిపిస్తాడనమాట. కాబట్టి మన ఆత్మ మనిషి వీక్ గా ఉంటే
మన ప్రాణం ఎక్కువ మనల్ని ప్రభావం చేస్తుంది. మన ఆత్మ ఎప్పుడైతే వీక్ ఉన్నప్పుడు మన ప్రాణం ఆటోమేటిక్ మనల్ని ప్రభావం చేస్తుంది అనమాట. ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ప్రియులారా, మన ఆత్మ బలపరచబడి ఆత్మానుసరంగా మనం నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి, దేవుని చిత్తానుసరంగా నడవాలి అనమాట. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, కొంచెముగా విత్తవాడు కొంచెం మాత్రం పండుగ వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం విత్తనాలు మనం పెడుతున్న వారు, మన అందరం దేవుని స్వరమైన మనం విత్తనాలు పెడుతున్న వారు. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూస్తున్నది మన పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే 5వ వచనంలో రాయబడింది, పిసినంతనంగా విత్తేవారు గురించి రాయబడింది. ఇప్పుడు పిసినంతనంగా ఒకవేళ విత్తనాలు ప్రియులారా వేసిన వారుగా ఉన్నా ప్రియులారా మనం దేవుని నుండి అంటే ఎక్కువ కోత మనం అది పొందలేదన్నమాట. ఎక్కువ కోత రాదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనకు రెవల్యూషన్ కావాలి అనమాట. ఈ వాక్యం మనకు జీవము ఆత్మలాగా మార్చబడాలి. ఈ వాక్యం ప్రియులారా మనకు జీవము ఆత్మలాగా మార్చబడిన వారు తప్పకుండా పట్టుదలతో పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని చిత్తానుసారంగా స్థిరంగా వారు దేవుని చిత్తానుసారంగా విత్తనాలు వేసుకోవడం, అలాగే కోత కూడా పంట కూడా కోసే వారిగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మన విత్తనాలు ప్రియులారా మనం వేస్తున్న లేదంటే మనం ఇవ్వడం అది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అంటే అది స్థిరంగా మనం ఇవ్వడం, పరిశుద్ధాత్మ స్వరం విన ఇవ్వడం, నిర్ణయంతో పట్టుదలతో మనం ఇవ్వడం, ఉత్సాహంతో మనం ఇవ్వడం, దానిలో స్తోత్రం. కొన్నిసారి మన మనసు, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనకు ఈ కాలంలో మనం చూసినట్టే మనకు అవసరాలు కూడా ఒకవైపు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే మేము ఒకవైపు బరాబరం ఉండవచ్చేమో, లేదంటే మునుపటి కంటే తక్కువ ఉందేమో. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రిమెంబర్ దిస్ అని రాయబడింది, ఏ ఫార్మర్ హూ ప్లాంట్స్ ఓన్లీ ఫ్యూ సీడ్స్ విల్ గెట్ ఏ స్మాల్ క్రాప్. కాబట్టి గొప్ప ఒక సమృద్ధి అనుభవంలోనికి వెళ్ళాలి అంటే ప్రార్థన మాత్రం సరిపోలేదు, ప్రార్థన చేయాలి. యేసునామములో బలమైన ప్రార్థన అవసరం. ఎందుకంటే బలమైన ప్రార్థన చేసిన వారు మాత్రమే పరిశుద్ధాత్మ లీడింగ్ లోనికి వారు వస్తారనమాట. బలంగా ప్రార్థన చేసినప్పుడు హోలీ స్పిరిట్ లీడింగ్ అంటే దేవుని స్వరం విన్నట్టు వస్తాయి అనమాట. లేదంటే ప్రాణం నుండి వాయిస్ వస్తాయి. ప్రాణం నుండి వస్తున్న వాయిస్ లో సెల్ఫిష్ ఉంది అనమాట. అది మనం ఇవ్వకుండా, లేదంటే పిసినెత్తనంగా, లేదంటే కొద్దిగా ఇచ్చినట్టు మనల్ని వెనుకగా లాగుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు అందుకొరకు మనం ప్రియులరా ప్రాముఖ్యంగా మనం చూస్తున్నట్టే ఆత్మ మనిషి ఎక్కువ బలపరచబడిన వారు ఎక్కువ ప్రియులరా ఇచ్చేవారుగా తప్పకుండా మార్చబడదు. ఈ కాలంలో కూడా మనం చూస్తున్నట్టే 90% కూడా దేవుని రాజ్యానికి కొందరు అంటే ఉన్నారనమాట. మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు, ఇంకా చాలా చోట్ల ఉండవచ్చు. 90% కూడా దేవుని రాజ్యానికి ఇచ్చే స్థాయికు దేవుడు దీవించి, అంటే అది ఒక్క రోజనే కాదు, క్రమంగా వారి నమ్మకం ఉంది కాబట్టి దేవుడు వారిని బలపరిచి ఆ స్థాయికు దేవుడు నడిపించేవారు. ఒకవేళ మనం ఇప్పుడు దశమభాగం మన దేవుని రాజ్యానికి మన ఇచ్చే స్థాయిలో మనం ఉన్నారేమో. ఇప్పుడు 90% దేవుని రాజ్యానికి ఒక వ్యక్తి ఇచ్చే స్థాయిలో ఉంటే మనం చాలా తేడాలో ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రియులారా మనం దశమభాగం మనం చూసినట్లయితే అది పాత నిబంధన కాలంలో ఉన్న ఇదనమాట, లో అనమాట, పాత నిబంధన కాలంలో. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూ టెస్టమెంట్ లేదా నూతన నిబంధన, న్యూ కవెనెంట్ లోనికి దేవుడు తీసుకుని వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రేమ సంబంధంలోనికి, యేసుక్రీస్తు రక్తం ద్వారా నూతన నిబంధనలోనికి దేవుడు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం దశమభాగం ఇవ్వాలని కాదు, కానీ దానికంటే గలాతీయులకు రాసిన పత్రిక 6వ రాయబడింది షేర్ ఇవ్వాలని రాయబడింది. షేర్ మీన్స్ మన పరిశుద్ధాత్మ స్వరూపిణి దేవుడు మనను ఎంతగా దీవించిన కొలది దానిలో మన ప్రార్థన వేసుకొని నిర్ణయం తీసుకొని మనం ఇవ్వడమే. దానికి మనం తప్పకుండా దశమభాగం ఇవ్వాలి అని కాదు, కానీ దశమభాగం మినిమం మనం చూస్తుంటే పాత నిబంధన ప్రకారం అనమాట. పాత నిబంధన బైబిల్ గ్రంథం అది నేర్పిస్తుంది, పాత నిబంధన అనమాట. కానీ నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూస్తుంటే దేవుని స్వరం విని దానికంటే కూడా మనం అధికంగా ఇచ్చేవారుగా దేవుడు యేసునామములో మనల్ని మార్చినాక. ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు ఒకవేళ మీకు కొందరికి బాధ వస్తేమో, కొందరికి సంతోషం వస్తేమో, కొందరికి దుఃఖం వస్తేమో, కొందరికి సంతోషం వస్తేమో. ఒకవేళ మీకు దుఃఖం లేదంటే బాధ వస్తున్నామంటే దానికి అర్థం ఈ రెవల్యూషన్ మీకు, వాక్య రెవల్యూషన్ మీకు అది మీరు పొందలేదన్నమాట, పొందలేదు. అదే వరకు ప్రియులారా మనం వ్యవసాయకుడు
వ్యవసాయకుడు గురించి మనం అర్థం చేసుకోవాలి, ఫార్మర్ గురించి అర్థం చేసుకోవాలి. విత్తనాలు వేసినప్పుడు ఏం జరుగుతుంది? చాలాసారి మనం విత్తనాలు మన చేతిలో ఉండే ఆ విత్తనాలు మన చేతుల్లో కానీ సోతనం దాని గురించి మనం ఎక్కువ ఆనందిస్తున్నాం మేము. అంటే విత్తనాలు మన చేతుల్లో ఉన్నప్పుడు ఇది నాది, అంటే నాకు ఇష్టానుసారంగా చేయవచ్చు, ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు వాడుకోవచ్చు, దానిలో ఉండవచ్చు. ఓకే, మనం అవసరాల కొరకు కూడా తప్పకుండా వాడుకోవాలి. దాని కొరకు దేవుడు మనకి ఇస్తున్న దానిలో మన అవసరాల కొరకు కూడా తప్పకుండా వాడుకోవాలి. కొందరు ఉన్నారు దేవుడు ఎంతగా దీవించిన కానీ అది అనుభవించలేని కొందరు ఉన్నారు. దాన్ని చూసుకొని ధ్యానించుకొని అది అలాగే పెట్టి తర్వాత దాన్ని అనుభవించకుండా కూడా ఈ భూమి నుండి క్రిస్తుని అందరించి వెళుతున్న వారు కూడా కొందరు ఉన్నారు. ఇప్పుడు ఇలా మన దేశం అలాగ ఉండవద్దు. దేవుడు ఇచ్చినది బైబిల్ మనకు నేర్పిస్తుంది అనుభవించడానికి కొరకు అనమాట. అనుభవించుకొని దేవుని శుద్ధించాలి. కాబట్టి మనం అనుభవించాలి. ప్రార్థన పూర్వంగా దేవుడు చెప్పినట్టు మనం కూడా ఇద్దరు కూడా మేలు చేసేవారుగా దాని ఉత్సాహంతో మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రియులారా, ఇంకొకటి దీనిలో ప్రియులారా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే మనం కొద్దిగా మనం ఇచ్చేవారు ఉండే దానికి అర్థం, ఒకవేళ మనం చూస్తున్నట్లయితే కొందరకు వారి ఇన్కమ్ తక్కువ ఉన్న కాబట్టి కూడా అలాగే ఇచ్చేవారు కూడా ఉండవచ్చు. సరే, కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం ఉన్నదలో ప్రియులారా నమ్మకంగా మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి, ఉత్సాహంతో ఇచ్చేవారు ఉండాలి, స్థిరంగా మనం ఇచ్చేవారు ఉండాలి. ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకొక స్థాయికి మనం ఎదగాలి అనమాట. ఇంకొక మెట్టుకు మనం ఎదిగే వారికి ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం ఇవ్వడం మాత్రం కాదు, దానితో పాటు బలమైన ప్రార్థన అవసరం, వాక్యానుసరణ జీవితం మనకు అవసరం, హార్డ్ వర్క్ కూడా. సోమరిగా ఉన్న వారికి ఇది పనిచేయలేదమ్మా, సోమరిగా ఉన్నవారు. కాబట్టి ప్రియులారా మనం హార్డ్ వర్క్ చేసేవారు ఉండాలి. అంటే మనం పట్టుదల కలిగిన వారు ఉండాలి, సోమరిగా మనం ఉండవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పట్టుదలతో ఉండాలి, వాక్యానుసరంగా బ్రతకాలి, స్థిరంగా మనం ప్రియులారా దేవుని రాజ్యానికి అంటే ఇతరులకు మనం సహాయం చేసేవారుగా, విత్తనాలు నాటేవారుగా స్థిరంగా ఉండాలి. దాంట్లో మనం పైకి రావాలి కానీ కిందకు రావద్దు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వారు మునిపటి కంటే ముందు వారు ఇచ్చిన దానికంటే క్రమంగా మనం చూసినట్లయితే కొందరు, అందరు కాదు, కొందరు తక్కువ స్థాయికి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. కొందరు ప్రియులారా మాత్రం వారు మెల్లమెల్లగా పైకి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. గ్రాఫ్ మనం చూసినట్లయితే ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం యేసునామములో ఇప్పుడు మనం ఎంతైతే మనం ఇస్తున్నామో దానికంటే పైకి వెళ్ళినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో దేవుడు కృపను బట్టి రెవల్యూషన్ ఇచ్చి ఆ వాక్యానుసరంగా మనం విధేయ చేసినప్పుడు ఇంకా పైకి వెళ్ళినట్టు దేవుడు, ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళినట్టు దేవుడు కృప చూపిస్తాడు. బట్ ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం అనమాట. మన ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్నాము, ఇతరులతో క్షమిస్తున్నాము, యేసు రక్తములో ఆధారపడుతున్నాము, యేసునామములో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాము, యేసునామములో ఇద్దరిని దీవిస్తున్నాం, అంతా ఓకే. కానీ ఇది కూడా ప్రియులారా ఒక పార్ట్ అనమాట. ఆత్మీయ జీవితంలో ఒక పార్ట్ మనకి కూడా. ఇప్పుడు ఇచ్చినప్పుడు దాని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు దేవుని మనం ప్రేమిస్తున్నామా లేదా అని కూడా దాని నుండి అర్థమవుతాయి. అందుకు 2 కొరింథీయులు 8 చివరి 10 రాయబడింది. 2 కొరింథీయులు 8 చివరి 10 రాయబడింది. మీ ప్రేమ, మీ యథార్థమైన మీ ప్రేమ వ్యక్తపరచమని రాయబడింది. ప్రేమ వ్యక్తపరచడం అంటే ప్రేమ అది మనలో నింపబడుతున్న కొలది మనం ఇస్తామన్నమాట. ఇవ్వడం తప్పకుండా అది మాటలు మాత్రం కాదు, క్రియల ద్వారా బయటపడుతుంది. చూస్తున్నాం, ఒక బర్త్డే జరిగినప్పుడు ఒక బాబుకు బర్త్డే జరిగినప్పుడు తన డాడీ తల్లిదండ్రులు ఆ బాబుని ఎక్కువ ప్రేమిస్తున్న కాబట్టి దాదాపు ఈసీగా వారు 1 లక్ష కంటే ఎక్కువ ఆ బర్త్డేలో వారు ఈసీ ఖర్చు పెట్టామని, దానికంటే ఇంకా లక్షలు ఖర్చు పెట్టేవారు కూడా ఉన్నారు. అంటే ఆ బాబుని ఎంత ప్రేమిస్తున్నామో దాన్ని బట్టి, వారికి ఉన్న దాన్ని బట్టి వారు ఎక్కువ ఖర్చు చేసేవారు. అంటే ప్రేమ వ్యక్తపరుస్తున్నారు అనమాట బాబుతో. మనకు తెలుసు, మనం ఏదైనా ఫంక్షన్ కు వెళుతున్నప్పుడు వారిని మనం గౌరవించే వారిగా ఉంటే మంచి గిఫ్ట్ తీసుకొని ప్రియులారా మనం వెళ్ళి ఇచ్చేవారుగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ వ్యక్తులు మనం ఎంతగా మనం గౌరవిస్తున్నా అంత మనకు మన సోమదాన్ని బట్టి దానిలో మంచిది ఖరీదు ఉన్నది మనం తీసుకొని పెడదామన్నమాట. అవును కాదు? కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే అలాగంటే అంటే ఈ భూ సంబంధమైన విషయంలో ప్రియులారా మనం చూస్తున్న ఇలాగుండే మన దేవుని విషయంలో మనం ఎలాగున్నాము, దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు మన దేవుని నుండి ఎంత ప్రేమిస్తున్నాము, ఎంత దేవునికి ఇంపార్టెంట్ ఇస్తున్నాము దేవుడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమించే విషయంలో ప్రియులారా మనం తక్కువ స్థాయిలో ఉండవద్దు. దేవుని ప్రేమించే విషయంలో మనం గొప్ప స్థాయిలో ఉండాలి. దేవునికి స్తోత్రం.
అదే మనకు మన జీవితాన్ని మార్చేస్తాయి అనమాట. ఇప్పుడు మన విత్తనాలు ప్రియులను మనం ఇచ్చినప్పుడు మనకు కొద్దిగా మన చేతి నుండి అది వెళ్ళిపోతుంది, కానీ దానికి ఒక కోత కూడా ఉంది. ఇప్పుడు ప్రియులను మన విత్తనాలు వేసినప్పుడు ప్రియులను మనం జాగ్రత్తగా గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, మన స్వార్థ ఉద్దేశంతో ఇవ్వద్దు అనమాట. కొందరు ఉన్నారు స్వార్థ ఉద్దేశంతో ఇచ్చేవారు ఉండవచ్చు, అది కాదు దేవుడు కోరుతున్న. అందుకు బైబిల్లో రాయబడింది, వారు దేవుని ప్రేమతో నింపబడి లేదంటే దేవుని స్వడానికి లోబడి నిర్ణయంతో ప్రియులారా మన ఇవ్వాలి. స్వార్థ ఉద్దేశంతో ప్రియులారా మన ఇవ్వద్దు, సనుక్కొని ఇవ్వద్దు, బలవంతంగా మన ఇవ్వద్దు. దేవుడు చెప్పిన మాటకి లోబడి దేవుడు మనకి బ్రతికించిన కాబట్టి, దేవుడు మనకు నిత్య జీవన రక్షణ, దేవుడు ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే ఎన్నో మేలు మనకు చేశాం. ఇప్పుడు దాకా ప్రియులారా మనం చూసినట్లయితే మనం పొందుతున్న ప్రతి దేవుని కూడా దేవుడి నుండి మనం పొందినదని మర్చిపోవద్దు, దేవుడి నుండి పొందినదని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు దేవుని అనుగ్రహించినప్పుడు నేను కష్టపడిన కాబట్టి లేదంటే నేను చదివిన కాబట్టి ఇది వచ్చిందని కాదు. కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాము, ఆరోగ్యాన్ని అంతా దేవుడు ఇచ్చేదని ప్రియులారా దయచేసి మనం మర్చిపోవద్దు. కాబట్టి మన ప్రేమతో ప్రియులారా దేవుని రాజ్యానికి, దేవుని బిడ్డలకు మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇవ్వడం అది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప కృప అనమాట, గిఫ్ట్ అనమాట. కాబట్టి ఆ కృప ప్రియులారా మనం పొందుకోవాలి. మాసిదోనియ సంఘం మనం చూస్తే దేవుడు ఆ కృప వారికి ఇచ్చామన్నమాట. కాబట్టి కృప ప్రియులారా ఇవ్వడం అంటే అది దేవుడు కృప ఉన్న వారికే సాధ్యం, దేవుని కృప లేని వారికి అది అసాధ్యమే. కాబట్టి ప్రియులారా మనం ఇచ్చేవారిగా ఉండాలి, విత్తనాలు నాటేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఇంకా విత్తనాలు నాటినప్పుడు కూడా ప్రియులారా మనం ఒకటి గమనించాలి, విత్తనాలు నాటిన తర్వాత వేసి సనగవద్దు, గుణగవద్దు, సనగోని మనం విత్తనాలు వేసి ఉండే దేవుడు దాన్ని వింటున్నారనమాట. దానికి అంత ఫలితం, దానికి అంత హార్వెస్ట్ లేదంటే అంత కోత రాదు. ఇక్కడ మన మాటలే దానికి అది అడ్డుపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది వేస్తే మనం శుద్ధించుకోవాలి. మన విత్తనాలు వేసిన సంతోషంతో విత్తనాలు వేసుకోవాలి, ఉత్సాహంతో మనం విత్తనాలు వేసుకోవాలి, మనం దేవుని ఆరాధించుకోవాలి, దేవుని శుద్ధించుకోవాలి. ఇప్పుడు విత్తనాలు వేసిన వారు హాయిగా రెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ విత్తనాలు తప్పకుండా అది ఎదుగుతాయి, ఒక పంట వస్తుంది అనమాట, పంట వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ విత్తనాలు రెవల్యూషన్ ఇచ్చే విషయంలో రెవల్యూషన్ పొందిన వారికి బాధ ఉండే కూడా తొలిగిపోతుంది, బాధలు తొలిగిపోతాయి. ఎందుకంటే ఇచ్చే వారికి తెలుసు దేవుని మాట, దేవుని మీద విశ్వాసం ఉంది అనమాట. ఇప్పుడు ఇవ్వాలి అంటే కూడా విశ్వాసం కావాలి, విశ్వాసం లేదంటే కూడా అడ్డుపడతాయి. ఎందుకంటే మన దేవుని మాట నమ్మి మనం ఇచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంటేనే, విశ్వాసం ఉంటేనే మనం ఇస్తాం, లేదంటే మనం వెనుకైపోతాయి. ఇప్పుడు విశ్వాసం కూడా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం లేని వారు ఇవ్వలేదన్నమాట, వారు సొంత బుద్ధి మీద ఎక్కువ నమ్ముతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని నమ్మాలి, దేవుని మాటలు మనం నమ్మాలి, దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం నమ్మకంగా విత్తనాలు పెడుతున్నప్పుడు దానికి యేసునామములో కోత ఉంది. ఇప్పుడు ప్రియులారా మనం చూసిన సంఘంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఏం చెప్పారు, నేను సంఘానికి పెడదామని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ఏదైతే చెప్తారో దానికి వ్యతిరేకంగా సాతాను నిలబడతారు. యేసుక్రీస్తు ఏదైతే చేయమని చెప్తారో దానికి ఉల్టగా, దానికి వ్యతిరేకంగా దెయ్యాలు పనిచేస్తారు. కాబట్టి దేవుని చిత్తమైన సంఘం కట్టబడడం, బలపరచబడడం. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రియులారా దేవుని చిత్తమైనది, దేవుడు దేవుని బిడ్డలను రక్షణ పొందిన వారిని వారు కలిసి సహవాసం చేసేది సంఘం అనమాట. అంటే సంఘ బిడ్డలు, సంఘం అంటే రక్షణ పొందిన దేవుని బిడ్డల గుంపు అనమాట. చర్చ్ బిల్డింగ్ అని కాదు, కానీ దానికంటే సంఘం అంటే రక్షణ పొంది యేసుక్రీస్తు ఒక మరణం పునరుద్ధానం నమ్మి హృదయంలో విశ్వసించి నోటితో యేసుక్రీస్తు నా ప్రభు అని ఒప్పుకున్న ప్రజలు గుంపు అనమాట. రక్షణ పొందిన ప్రజల గుంపు దేవుని సంఘం. ఇప్పుడు ఈ సంఘం ప్రియులారా అది కట్టబడడం దేవుని చిత్తం. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే రక్షణ పొందిన వారు ప్రజలు సంఘములో లేదంటే సహవాసంలో రాకుండా ఈ సాతాను రకరకాల విధంగా ప్రయత్నం చేస్తాడు. కొందరిలో కోపం పెట్టి కానీ, పగబెట్టి కానీ, చేదు పెట్టి కానీ, లేదంటే సార్థ పెట్టి కానీ, లేదంటే కొందరిలో గర్వం పెట్టి కానీ, అహంకారం పెట్టి, అసూయ కానీ ఏదో ఒకటి పెట్టి ప్రజలు రాకుండా చేస్తాడు. కాబట్టి ప్రజలు రాకుండా ఉంటే సంఘం బలహీనపరచబడానికి అవకాశాలు ఉన్నాయి. రెండు ప్రియులారా మనం ఇంకా ఒకటి విషయం ప్రియులారా మనం చూసినట్లయితే సంఘం గురించి చెడు విషయాలు ప్రచారం చేసినట్టు కొందరును విమర్శపెట్టి వాడతారు అనమాట. ఎందుకంటే సంఘంలో దేవుని బిడ్డలు రావద్దు, సంఘం పాడైపోవాలి, సాతాను ఉద్దేశం.
కాబట్టి మనం చూసిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? రక్షణ పొందిన వారిను రోజు రోజుకు సంఘంలోనికి ఆడి చేస్తాడనమాట. మీన్ సంఘంలోనికి వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? సంఘ బిడ్డలను యేసుక్రీస్తు గురించి ప్రచారం చేస్తున్నట్టు, యేసుక్రీస్తు గొప్పవాడని, దేవుడు చేస్తున్న మేలు గురించి ప్రచారం చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. దెయ్యాలేమో దానికి ఆపోజిట్ వాడతారు, దూషణ మాటలు చెప్పినట్టు ఈవిల్ స్పిరిట్ వాడతారు. కాబట్టి ఇంకా ప్రియులను మనం చూస్తున్నట్లయితే, కాబట్టి ఒకటి మనం చూస్తే ప్రజలు రాకుండా చేశాడు. ఇంకా చెడు ప్రజలు సంఘానికి లేదంటే సంఘ బిడ్డలకు లేదంటే దేవజనులకు విధంగా చెప్పి, కానీ అది బలహీనపరచడానికి ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలు యేసునామములో దానికి విధంగా ప్రియులను మనం నిలబడాలి, ప్రార్థన చేయాలి, నిజమైన దేవుని బిడ్డలు. ఇంకా ప్రియులను మనం చూసినట్లయితే ఒకటి ఏంటంటే డబ్బు రాకుండా చేస్తాడు అనమాట. డబ్బు రాకుండా, ఇచ్చే వారిను ఇవ్వకుండా చేశాడు. వారి మనసులో కోపం పెట్టి కానీ, పగబెట్టి కానీ, లేదంటే స్వార్థం, ఆ డబ్బు డైవర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో ప్రాముఖ్యమైన విషయం డబ్బు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే సోతనం దానికి కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట. లేదు. కాబట్టి ప్రియులరా, డబ్బు ప్రియులరా, మనం దేవుని స్వరం విని మనం ఇవ్వలేదు అంటే, దేవుని రాజ్యానికి నమ్మకంగా మనం ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్ గా సాతాను మనం సహాయం చేస్తున్నట్టు అనమాట. ఇండైరెక్ట్ గా మనం సాతాను రాజ్యాన్ని మనం దాని కొరకు నిలబడినట్టే. దేవుని స్వరం విని మనం ఆ సాతాను మనం ఓవర్కమ్ చేయకుండా, దేవుని స్వరం విని దేవుని రాజ్యానికి మనం ఇవ్వకుండా ఉంటే ఆమె ఇండైరెక్ట్ గా ప్రియులరా మనం సాతానుకు హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమతో నింపబడి మనం ప్రియులరా దేవుని రాజ్యానికి మనం నమ్మకంగా దాన్ని ప్రోత్సహించే వారు ఉండాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు యేసునామములో దేవుని బిడ్డలుగా మనం నిలబడాలి అనమాట. సాతాను మనల్ని ఈ విషయంలో ప్రియులరా మోసం చేయవద్దనమాట. దేవుడి చిత్తమైనది సంఘం ఎదగాలి. ఇప్పుడు ప్రియులరా మనం చూస్తున్నది, మనం నమ్మకంగా దేవుని రాజ్యంలో మనం పెట్టుతున్నప్పుడు మనకు అలాగే మన తరతరాలు కూడా అది దేవనగరగా మార్చబడతాయి. దానికి ఒక కోత ఉంది అనమాట, దానికి ఒక రిజల్ట్ ఫలితం వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా నమ్మకంగా ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానివల్ల పరిస్థితులు మారుతాయి. ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చబడుతుంది. నిద్రలతో క్షమించినప్పుడు పరిస్థితులు, ఏ వాక్యం అయితే మనం పఠించినప్పుడు పరిస్థితులు దేవుని చిత్తానుసారంగా మార్చబడుతుంది. ఇప్పుడు ఇవ్వడం కూడా ఇప్పుడు ఇలా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు అది ఈ కాలంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలకు అంటే డబ్బు రాకుండా మనం చూస్తున్నాము. దేశం ప్రియులరా చాలా ముందుకు అది రాకుండా కూడా ఎన్నో విధంగా సాతాను అడ్డుపడినట్టు ప్రియులరా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుని డబ్బు ప్రియులరా దేవుని బిడ్డల చేతులు యేసునామములో వచ్చినాక అది మనం నమ్మకంగా మేనేజ్ చేసుకోవాలి, నమ్మకంగా వాడుకోవాలి, స్థిరంగా ప్రియులరా. అది దానిలో మనం నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ప్రియులరా మనం ఇంక్రీజ్ వస్తాయి అనమాట. దానివల్ల చాలా ప్రజలకు మేలు వస్తాయి. ఇప్పుడు మనకు మాత్రం మేలు వస్తుంది కాదు, మనకు మేలు వస్తుంది, ఇద్దరికి మేలు వస్తుంది, మన రాష్ట్ర దేశానికి కూడా మేలు వస్తున్నట్టు అంత స్థాయి కూడా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, చిన్న దానిలో మనం నమ్మకం ఉండాలి. చిన్న దానిలో మనం నమ్మకం లేదు అంటే పెద్ద విషయాలు ప్రియులారా మనం చూడలేదు. కాబట్టి ప్రియులారా చిన్న విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి, ఉన్నదలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే, మనకు దేవుడు ఇచ్చిన దానిలో ప్రియులారా ఆ దేవునితో మనం ఆ ప్రేమ ఇవ్వడం ద్వారా మనం ఉత్సాహంతో చూపాలి అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. కాబట్టి ప్రియులారా అక్కడ ఒక సాక్రిఫైస్ ఉంది. మనకు తెలుసు, మనకు అందరికీ కూడా రకరకాల అవసరం ఉంది. మనకు ఎంత వచ్చినా సరే మనకు ఏది సరిపోవట్లేదు. ఎందుకంటే మన ఇమాజినేషన్ లేదంటే మన ప్లాన్స్ ఇంకా ఎక్కువ ఉండవచ్చు. 1 lakh మన చేతులు వచ్చినట్లయితే మన ప్లాన్స్ 2 lakhs కావచ్చు. కానీ 1 lakhs లో మనం నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నదిలో ప్రియులారా నమ్మకం ఉండాలి. అలాగుంటే దేవుడు ఇంకా మన క్రమంగా దేవుడు ప్రియులారా మనం వర్ధిల్లినట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఉత్సాహం ఉండాలి. ఎందుకంటే ఈ విషయం మనం అప్పుడప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈ ప్రాణం లేచి అడ్డుపడుతుంది అనమాట. స్తోత్రం. అలాగే మన దేవుని రాజ్యానికి నమ్మకంగా ఇవ్వకుండా లేదంటే పిసినతనంగా ఇచ్చినట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని రాజ్యానికి మనం ఇచ్చే విషయంలో మనం తగ్గిపోవద్దు, ఇంగిరిస్తా ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాను. కాబట్టి ఇచ్చేవారు ఉన్న ప్రియులారా మీకు నమ్మకం మీద అది చేసినప్పుడు మీకు సమృద్ధి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే బైబిల్ అదే రాయబడింది.
ఇప్పుడు ప్రియుల నమ్మకం ఉండాలి, అన్ని విషయంలో నమ్మకం ఉండాలి, ఈ విషయంలో కూడా మనం ఉత్సాహం నమ్మకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దాని రిజల్ట్ మనం అనుభవించుకోవచ్చు. లేదు నేను కొద్దిగానే ఇస్తాను, నేను అదే చేస్తామని పట్టుదలతో ఉంటే ఇంకెవరేం చేయలేదు. మీరు సమర్థి అనుభవంలోనికి మీరు గ్యారంటీ మీరు వెళ్ళలేదన్నమాట. లేదు, ఎందుకంటే బైబిల్ రాయబడింది, కొంచెం ఇచ్చేవారు వారు కొద్దిగానే వస్తాయి, బైబిల్ నేర్పిస్తుంది. కానీ మీరు సాక్రిఫైస్ చేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇప్పుడు ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసుకొని అలాగే మీరు నమ్మకంగా చేస్తున్న కొలది దానితో పాటు ప్రార్థన కూడా ఉంటే తప్పకుండా పరిస్థితులు మారుతాయి అనమాట. ఇప్పుడు విత్తనాలు ప్రియులారా మనం చూస్తుంటే మన పరిస్థితులను మార్చడానికి పవర్ ఉంది అనమాట. మనలో ఉన్న కొద్ది ఉంది కదా, అది మనం నమ్మకంగా అది మనం చేస్తున్నప్పుడు ప్రార్థన జీవితం అవసరం, పరిశుద్ధ జీవితం అవసరం. దానితో పాటు ఇవ్వడం కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనదని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి కొందరు ప్రియులారు మనం చూసి ఉండే వారు నమ్మకంగా ఇచ్చి వారు హల్లెలూయా కొద్ది దాని నుండి చాలా ఉన్నతమైన స్థాయికు వెళ్ళేవారు ప్రియులారా చాలా భక్తులు ఉన్నామన్నమాట. చరిత్ర మన హిస్టరీ మనం చూస్తున్నా కానీ లేదంటే ఇప్పుడు కూడా చాలా సాక్ష్యాలు ప్రియులారా మనం చూడవచ్చు నమ్మకంగా ఉన్నవారు. ఇప్పుడు ఈ కాలంలో మనం నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రియులారా అది చాలా ఒక ఇంపార్టెంట్ అనమాట. లేదు అంటే మన దేవుని చిత్తమైనది మనం అడిగే వారిగా ఉండవద్దు అనమాట. అంటే బెగ్గరగా మనం ఉండవద్దు అనమాట, బిచ్చగాడుగా మనం ఉండవద్దు. లేదు ఆకస్థాయికి అంటే మనం దారిద్ర్యం రాకుండా దేవుడు మన కృప అనుగ్రహించి దారిద్ర్యం వాళ్ళని బైబిల్ కదా మనకు నేర్పిస్తుంది, అది నాశనంలోనికి నేర్పిస్తుంది అనమాట ఒక వ్యక్తి కాబట్టి దారిద్ర్యం బైబిల్ రాయబడింది 2 కొరింథీయులు 8:9 రాయబడింది. యేసుక్రీస్తు మరణం కూడా మనం చూస్తుంటే మన దారిద్ర్యం యేసుక్రీస్తు సిలువలో మోసుకొని మరణించాం. ఎందుకంటే క్రీస్తునందు మనం ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి క్రీస్తునందు ఆ స్థాయి దేవుడు మనకు అనుగ్రహించను, కానీ దానికి తగినట్టు మనం స్పందించాలి. అంటే మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుడు నూతన పరచునాక. కాబట్టి మీరు ఎక్కువ సమృద్ధి అనుభవం మీరు కోరుతున్న మీరు వ్యక్తిగా ఉండే తప్పకుండా ప్రియులారా ఈ విషయంలో మీరు నమ్మకం ఉండాలి. ఒకవేళ నాకు ఇప్పుడు ఉన్నది చాలు, ఇంకా దేనికడే నేను పైకి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, ఇది చాలు అంటే మీరు మామూలుగా ఉంటే చాలు. కానీ దేనికంటే మంచి స్థాయికి మీరు వెళ్ళాలి అని మీరు కోరగలిగినారు ఉంటే ప్రియుల దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మీరు నమ్మకంగా ఉండాలి, సాక్రిఫైస్ జరగాలి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడైతే చూస్తున్నాం అనమాట, మన ప్రతి ఆలోచన కానీ మాటలు కానీ క్రియలు కానీ దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నాం అనమాట. మనం అనుకున్నాము దేవుడు ఇప్పుడు చూడడం లేదని అనుకున్నారేమో, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను చూడలేదు, అది కాబట్టి నాకు ఇష్టానుసరంగా బ్రతుకుదామని మనం అనుకున్నారేమో. కాబట్టి ఇప్పుడు దేవుని ఒక దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంది. బైబిల్లో రాయబడింది మనం ప్రార్థన చేసినప్పుడు కానీ ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడు దేవుని దృష్టి ప్రియులరా తండ్రి పరలోక తండ్రి యొక్క కన్నులు మన మీద ఎల్లప్పుడూ ఉంది. కాబట్టి మన పరిస్థితి మారాలంటే మన మనసు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దేవుడు నూతన పరిస్తున్నాడు, మనం మారాలి అంతే. హల్లెలూయా. ఇప్పుడు మనం మారుతున్న కొలది మన పరిస్థితులు కూడా మారుతాయి. కాబట్టి ప్రియులరా మనం నమ్మకం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రియులరా గొప్ప స్థాయికు మీరు రావాలని దేవుడు కోరుతుంది. కాబట్టి దానికి తగినట్టు వాక్యానుసారంగా బ్రతికినట్టు ప్రియులరా మనను సమర్పిస్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి వాక్యాన్ని బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా వాక్యం మేము రిసీవ్ చేస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా నమ్మకంగా తండ్రి దేవా మీ ప్రేమతో నింపబడి దేవా ఆత్మబలంతో ఆత్మశక్తితో దేవా నింపబడి నమ్మకంగా దేవా మీ రాజ్యానికి దేవ విత్తనాలు వేసే బడులుగా తండ్రి హోలీ స్పిరిట్ మాకు అలాంటి కృప మాకు అందరికీ దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి దేవా మీ ఆశీర్వాదాలు అనుభవించలేని స్థాయిలో ఉండే తండ్రి వారు ఎక్కడైతే దేవా వారు తప్పిపోయిన స్థాయిలో వారు ఉన్నారో అది వారికి పరిశుద్ధాత్మతో బయలుపరిచి మారుమనసు అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే దేవా స్తోత్రం తండ్రి. ఓహి నబకరడి నా సుగోర కొరడిదే తండ్రి రెవల్యూషన్ వాక్య రెవల్యూషన్ దేవా మాకు అదేక దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బనాసియాడో కొరడిదే దేవా మీరు ఇచ్చిన దానిలో దేవా నమ్మకంగా ఉత్సాహంగా ఇచ్చే కృప తండ్రి మాకు అందరికి హోలీ స్పిరిట్ దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం. ఈ విషయంలో ఎవరికైనా ఉత్సాహం లేని స్థాయిలో ఉండే తండ్రి ఈ వాక్య రెవల్యూషన్ సమర్థి హోలీ స్పిరిట్ దేవా మీరు దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. తండ్రి హార్వెస్ట్ గుర్చు దేవా పంట కూర్చున్న ఆ రెవల్యూషన్ దేవా వాక్యానుసరమైన రెవల్యూషన్ దేవా ప్రతి ఒక్కరికి దేవా అధీయంగా దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వాక్యం విండిన ప్రతి ఒక్కరు తండ్రి వాక్యాలు పాటించుకొని తండ్రి ఇంకా ఒక గొప్ప స్థాయికు పరిశుద్ధాత్మ సహాయం వలన మీ కృపను బట్టి దేవా ఇంకా ఒక గొప్ప స్థాయికు దేవుడు నన్ను దీవించామని ఆశీర్వదించామని సాక్షి చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవా ప్రభువా లేవనెత్తమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి.
అలాగే తండ్రి దారిద్ర్యం తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న దయ్యాలు క్రియలు యేసులో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అశాబాలు యేసు రక్తం యేసులో లేమైపోయినా ఏసే మా ఒక దారిద్ర్యం ఉందా మీరు సులువలో మోసుకొని మరణించే ఆమె దారిద్ర్యం నుండి ఏసే మీ మరణం ద్వారా మీ రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని విడిపించి ఎక్కడుస్తున్నందు ప్రభా గొప్ప ధనవంతులుగా మార్చిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మేము బ్రతికినంత కాలం దేవా యేసయ్య మీ ఆమెన్ మీ ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి మీ ప్రేమతో నింపబడి ధనవంతులుగా ఇద్దరులకు ప్రభువా దీవెనగనుగా మేమందరం ఉండినట్టు ప్రభువా మీ అలాగే యేసే మేముడే అందరిని దీవించే వారు ఉండినట్టు అలాంటి అభిషేక కృప తండ్రి మాకందరికీ దేవా అధికంగా దేవా దేశమని ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎవరైనా ప్రభు ఫైనాన్షియల్ గా దేవ ఇబ్బంది పడుతున్న స్థాయిలో ఉండే తండ్రి వారు తండ్రి దేవ హోలీ స్పిరిట్ వారు ప్రభు మీరు సహాయం చేయమని ప్రత్యేక మేమందరం యేసునామములో దేవ ప్రార్థనిస్తున్నాము. ఫైనాన్షియల్ బ్లాక్ యేసునామములో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలు ఎగబడిసిన వారు యేసునామములో అంటే నమ్మకంగా దేవా ఇస్తున్న వారిని బట్టి హృదయం శుద్ధిస్తున్నాం తండ్రి. ఉత్సాహంగా దేవా ఇస్తున్న వారిని బట్టి దేవా శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా ప్రేమతో సాక్రిఫైస్ గా తండ్రి మీ రాజ్యం వరకు ఆమె మీ స్వరమైన ఇద్దరులకు సహాయం చేసిన మేలు చేసిన అందరిని బట్టి ప్రత్యేకంగా శుద్ధిస్తున్నాము తండ్రి. వారిను అదేమైనా మీ అభిషేకం జ్ఞానం కృప ఇచ్చి ఇంకా గొప్ప స్థాయికు తండ్రి దేవా మీరు నడిపించుము. అలాగే తండ్రి వారు విత్తనాలు పెడుతున్న దానికి ప్రతి ఒక్కరు యేసులో గొప్ప కోత గొప్ప పంట వారు అనుభవించినట్టు వారు తరతరాలు పిల్లలు కూడా దేవన మా రాష్ట్రం దేశం కూడా తండ్రి దాని యొక్క రిజల్ట్ పొందినట్టు హోలీ స్పిరిట్ దేవా మీరు బలమైన కార్యం దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాము. యేసే మీ రక్తం కిందమాను సమర్పిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్.